నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా ఈవీఎంల గురించి మనం మాట్లాడుకుంటే స్టాండర్డ్ ఆపరేషన్ 2024లో ఒక నివేదిక ఇచ్చింది. అదేంటంటే మీరు సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ విసిరారు. ముఖ్యంగా ఏంటంటే మహారాష్ట్ర, హర్యానా కాంగ్రెస్ అభ్యర్థుల చేత మీరు ఛాలెంజ్ విసిరారు. అసలు అంటే ఈవీఎంలో లోపాలు ఉన్నాయి, తప్పు జరిగిందని చెప్పేసి కూడా. అయితే సుప్రీంకోర్టులో ఎలక్షన్ కమిషన్ కూడా తప్పు జరిగిందని చెప్పేసి కూడా నిర్ధారించుకున్న తరుణంలో మీరు ఎట్లా అంటే ఆ రాష్ట్రం కాదు, మీరు అభ్యర్థి కూడా కాదు, మీరు వాళ్ళ చేత ఎట్లా ఛాలెంజ్ విసిరించారు? అదేవిధంగా అసలు ఇందులో లోపాలు ఉన్నాయా లేవా? లోపాలు ఉంటే మరి ఎన్నికలు ఎలా జరిపించారంటే ఏం చెప్తారు సార్? మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడ్కి ఆంధ్రప్రదేశ్ ఫలితాలకి ఎక్కడ సింక్రనైజ్ అవ్వట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడు ఈవీఎంలో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది 26 ఏప్రిల్ 2024న. ఎవరికైనా సరే అభ్యర్థులకి మీకు ఈవీఎంల పనితీరు మీద అనుమానాలు ఉంటే మీ నియోజకవర్గం పరిధిలో 5% పోలింగ్ స్టేషన్లో మీరు ఈవీఎం వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్తూ ఎన్నికల కమిషన్కి ఏమని చెప్పిందంటే ఆ ఈవీఎం వెరిఫికేషన్ ఎలా చేస్తారు అనే దాన్ని స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ జారీ చేయమంది. సుప్రీంకోర్టు ఒక టెస్ట్ కూడా ప్రిస్క్రైబ్ చేసింది. మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్ చేసి ఈవీఎంలు సరిగ్గా ఉన్నాయా, దాంట్లో ఏమైనా అవకతవకలు జరిగిందా అనేది నిర్ధారించమంది. సుప్రీంకోర్టు అప్పుడు జస్టిస్ సంజీవ్ ఖన్నా, తర్వాత ఆయన చీఫ్ జస్టిస్ అయ్యారు. అప్పుడు చీఫ్ జస్టిస్ కాదు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల బెంచ్ ఏమని చెప్పిందంటే వాళ్ళ జడ్జిమెంట్లో పేజ్ నెంబర్ 37 పారా నంబర్ 76Bలో ఏం చెప్పిందంటే 2, 3 అంటే మొదటి స్థానంలో ఉన్న అభ్యర్థి గెలుపొందిన అభ్యర్థి, ఆ తర్వాత 2, 3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులకి ఈవెంట్ల పనితీరు మీద అనుమానాలు ఉంటే వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. 7 రోజుల లోపల దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు వాళ్ళ పరిధిలోని 5% పోలింగ్ స్టేషన్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అలా దరఖాస్తు చేసుకుంటే ఆ కంపెనీ తయారుదారు ఎవరు, ఈవీఎంలు తయారు చేసేది ఎవరు? ఈసీఐఎల్, బిఈఎల్ అంటే ఈసీఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు. ఈ 2 కంపెనీల నుంచి ఆ ఈవీఎం ఫాల్టీ ఈవీఎం అనుమానం ఉన్న ఈవీఎం ఎవరు తయారు చేస్తే వాళ్ళ ఇంజనీర్లు వచ్చి దాంట్లో 3 పార్ట్స్ ఉంటాయి: కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అండ్ వీవీప్యాట్. ఈ 3లో మైక్రో కంట్రోలర్స్ టెస్ట్ చేసి నిర్ధారించండి అవకతవకలు జరిగినా లేదా అని చెప్పింది. సో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయమని ఎన్నికల కమిషన్కి ఇచ్చింది. ఎంత ఫీజో కూడా వాళ్ళని ఎన్నికల కమిషన్నే నిర్ధారించమని చెప్పింది. ఆ వెరిఫికేషన్ ఫీజు ఎంతో కూడా వాళ్ళు ఎస్ఓపి జారీ చేశారు. ఎస్ఓపి జారీ చేస్తే అందులో సుప్రీంకోర్టు చెప్పిన మైక్రో కంట్రోలర్ టెస్ట్ ఎగరగొట్టింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మైక్రో కంట్రోలర్ టెస్ట్ చేసి మ్యానిపులేషన్ జరిగిందా లేదా చెప్పమంటే మైక్రో కంట్రోలర్ టెస్టే ఎగరగొట్టేశారు. అంటే ఎన్నికల కమిషన్ ఏమనుకుంటుందంటే సుప్రీంకోర్టు నా గుమస్తా అనుకుంటుంది. అలాగే నువ్వు ఎలా చేస్తావు మరి ఈవెంట్ వెరిఫికేషన్ అంటే, నేను ఒక మాక్ పోలింగ్ చేస్తాను. మాక్ పోలింగ్ అంటే ఉత్తునే ఏ పోలింగ్ స్టేషన్లో అయితే మీకు అనుమానం ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలు తీసి అందులో డేటా డిలీట్ చేసేసి మాక్ పోలింగ్ చేస్తాము. అంటే ఉత్తునే ఒక 200, 300 ఓట్లు వేస్తాము. ఆ మాక్ పోలింగ్లో వచ్చిన వీవీప్యాట్ల స్లిప్పులు, మాక్ పోలింగ్లో వచ్చిన ఈవీఎం గణాంకాలు మ్యాచ్ చేసి టాలీ అవుతుందో లేదో చూపిస్తాము. అప్పుడు మీకు ఈవీఎం కరెక్ట్గా ఉందో లేదో తెలిసిపోతుంది అని చెప్పి. ఆ మాక్ పోలింగ్లో కూడా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి పేర్లు ఉండదు, పార్టీ పేరు ఉండదు, ఎన్నికల గుర్తు ఉండదు. కుక్క, పిల్లి, నక్క, ఎలుక, ఏనుగు ఈ గుర్తులతో, డమ్మీ గుర్తులతో మేము మాక్ పోలింగ్ చేస్తామని. అంటే ఒకవేళ నువ్వు ఈవీఎంకి ఒక ఆదేశం ఇచ్చావు అనుకోండి ప్రోగ్రామింగ్లో, ఫ్యాన్కి పడాల్సిన ఓటు సైకిల్కో, కమలం పువ్వుకో, గాజు గ్లాసుకో ట్రాన్స్ఫర్ చేయమని. మాక్ పోలింగ్లో ఈ గుర్తులే ఉండకపోతే ఎట్లా పట్టుకుంటావు? సో దీన్ని బట్టి చూస్తే ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే ఈవీఎం అవకతవకలు పట్టుకునేందుకు ఎస్ఓపి తయారు చేయాల, ఈవీఎం అవకతవకలు చేసినోడిని తప్పించేందుకు ఈ ఎస్ఓపి తయారు చేసింది. ఇక నేను ఎట్లా వేయించానంటే నేను ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేయలేదు, నేను హర్యానాలో ఓటర్ని కాదు, మహారాష్ట్ర ఓటర్ని కాదు. కానీ అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు అందరి ఫోన్ నంబర్లు సేకరించి ఓడిపోయిన వాళ్ళందరితో ఫోన్ చేసి
అంటే పోటీ చేసే అభ్యర్థులు ముందే నేను డేటా తీసుకున్నాను అక్కడ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి. మహారాష్ట్ర, హర్యానా మహారాష్ట్రలో 3 పార్టీలు ఎన్సీపీ, శివసేన, ఉద్ధవ్ ఠాకరే, కాంగ్రెస్, వీళ్ళు ముగ్గురు 288 మెంబర్స్ వీళ్ళు. అలాగే అక్కడేమో కాంగ్రెస్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఓడిపోబోతున్నారు, ఓడిపోతే మీరు ఏం చేయాలో నాకు చెప్పండి అంటే ఉంది. వాళ్ళు నమ్మల, మేము ఓడిపోవట్లేదు, మేము గెలుస్తామన్నారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు ఏం చేయాలి అని. ఈ తప్పులు ఉన్నాయి అని 10 అంశాలు లేవైతే దీన్ని ఛాలెంజ్ చేయమంటే దాన్ని ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అప్పుడు ఈ రివైజ్డ్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ జారీ చేయడం జరిగింది. అంటే ఈ ఈవీఎం వెరిఫికేషన్ అంటే ఏంటంటే ఎన్నికలు ఎలా జరిగాయి అనే దానికి క్వాలిటీ కంట్రోల్ అన్నమాట. ఆ క్వాలిటీ కంట్రోలే సరిగ్గా లేనప్పుడు ఎన్నికలు సవ్యంగా జరిగాయా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? సో మీరు రివైజ్డ్ ఎస్ఓపి ఇచ్చారంటే ఏంటి? పాత ఎస్ఓపి తప్పు అని అర్థం. పాత ఎస్ఓపి తప్పు అంటే గతంలో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగినా లేదా అనేది నిర్ధారించే సరైన ప్రక్రియ లేదు అని అర్థం. కాబట్టి ఆ ఎన్నికలు రద్దు చేయమని అడిగే అవకాశము, హక్కు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి, ఒరిస్సాలో పట్నాయక్ గారికి, దేశంలో రాహుల్ గాంధీ గారికి, ప్రతిపక్ష పార్టీలందరికీ ఉంది. గత ఎన్నికల్లో అంటే 24 ఎన్నికల్లో ఏపీలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని మీరు అనుమానిస్తున్నారు. 100%. మరి ఇదే అనుమానం నిజమైతే మరి 2019లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అవ్వాలి కదా? అప్పుడు 2019లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే ఎవడైనా సరే ఆ అవకాశం 2024లో వదులుకుంటాడా? ఈవీఎం ట్యాంపరింగ్ చేయాలంటే ఎవరు అండ కావాలి మీకు? బీజేపీ అండ కావాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి 2019లో బీజేపీ అండతో ట్యాంపరింగ్ చేసి గెలిచింటే 2024లో వదులుకుంటాడు అవకాశం? వదులుకోరు, ఎవరు వదులుకోరు. నంబర్ 1. నంబర్ 2, ట్యాంపరింగ్తో గెలిచిన నాయకుడికి, ప్రజల ఓటుతో గెలిచిన నాయకుడికి మెయిన్ డిఫరెన్స్ ఒకటి ఉంటుంది. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి శత విధాలా కృషి చేస్తాడు. ఎట్టి పరిస్థితిలో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఈవీఎంలతో గెలిచినవాడు నేను హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు, నాకు ఈవీఎంలు ఉన్నాయి కదా, నేను చూసుకుంటా ఈవీఎంలతో అనే ధీమాతో హామీలు నెరవేర్చే ప్రయత్నం కూడా చేయడు. సో దీన్ని బట్టి ఎవరు ఈవీఎంలతో గెలిచారో, ఎవరు ఓట్లతో గెలిచారో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు మోడీ కూడా ఈవీఎంతో గెలిచినట్టు అనుకోవచ్చా? మొన్న ఇక్కడ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అనుకోవచ్చా? తెలంగాణలో కూడా? తెలంగాణలో చేయాల. ఇప్పుడు దొంగతనం చేస్తే, ప్రతి ఇంట్లో దొంగతనం చేస్తే అనుమానం వస్తుంది. ఓ రోడ్లో తిరిగే గూర్ఖా ఉన్నాడు అనుకోండి, గూర్ఖా ఆడే కాపలాదారు, వాడే దొంగతనం చేసేటప్పుడు అన్ని ఇళ్లలో దొంగతనం చేయడు. ఒక ఇంట్లో దొంగతనం చేస్తే చుట్టుపక్కల ఇంట్లో ఏ పాపం మా ఇంట్లో చేయలేదు కదా, వాడు మంచోడే కదా అని సపోర్ట్కి వస్తారు. అట్లా తెలంగాణలో, కర్ణాటకలో, జార్ఖండ్లో, జమ్మూ కాశ్మీర్లో అట్లా చేయరు. కొన్ని చేస్తారు, కొన్ని చేయకుండా వదిలేస్తారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టే దీని మీద కూడా టీడీపీ నాయకులు కూడా స్పందించారు. అంటే జగన్ చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం అన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. నిజమే అంటారా? అదే చెప్తున్నా కదా, ఈవీఎం ట్యాంపరింగ్తో గెలిచినోడు హామీలు నెరవేర్చడు, ఓట్లతో గెలిచినోడు ప్రతి హామీని నెరవేర్చడానికి ట్రై చేస్తాడు. ఇదే లిట్మస్ టెస్ట్, దానికి వేరే ఏం అక్కర్లేదు. వాడు ఇచ్చిన హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తుంటే వాడు ట్యాంపరింగ్ చేయలేదు, ఈవీఎంలో గోల్మాల్ లేదు, ఓట్లతో గెలిచిన నాయకుడు లేదు. ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి అన్నీ ఇచ్చేసాము, అయిపోయినాయి, దాంతో లింకప్ చేసాము, దీంతో లింకప్ చేసామని చెప్పాడు అనుకోండి, ఆయన ఈవీఎంతో గెలిచినట్టు లెక్క. సరే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉంటే మీరు ఈవీఎం ట్యాంపరింగ్ అయిందని అనేవారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉంటే అది జెన్యూన్ రిజల్ట్. అది ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల ముందర జగన్మోహన్ రెడ్డికి జనాలు వచ్చారు, ఎన్నికలు అయిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళాడు. వీడియోలు తీసి పక్కన పెట్టి చూడండి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నాయకుడు, 11 సీట్లు వచ్చిన నాయకుడికి ఎంతమంది జనం వచ్చారు, చంద్రబాబు నాయుడుకి వచ్చారు. జగన్ వెళ్ళిన ప్రతి సభ, ఒక్కటే కాదు, ఏ సభ అయినా సరే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన సభకి జనాలు ఎంతమంది వస్తున్నారు, చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్కి కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎంతమంది వస్తున్నారు. ఈ వీడియోలు పక్కన పెట్టుకొని చూస్తే ఎవరు ఈవీఎంలతో గెలిచారో, ఎవరు ఓట్లతో గెలిచారో అర్థమైపోతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.